తోనే పోటీ అని బీజేపీ పోటీలోనే లేదని వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను పట్టించుకోబోనన్నారు. తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. తనకు టికెట్ రావడంపై కాంగ్రెస్లో ఎలాంటి అసంతృప్తి లేదని, అందరినీ కలుపుకొని పోతానన్నారు. మహిళల ఆరోగ్యం, విద్యపై దృష్టి పెడతామని, వరంగల్ సమస్యలపై పోరాడతానంటున్న కావ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ పైన ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కడియం కావ్య మనతో ఉన్నారు. ఆమె అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, తీవ్ర ఉత్కంఠ, ఎంతో ఆసక్తికరమైనటువంటి అంశాలు, అంటే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీకు టికెట్ రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది అంటే నేను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ దీపాదాస్ మున్షి గారికి, అట్లాగే మిగతా సెక్రటరీస్, ఇన్ఛార్జెస్, మినిస్టర్స్ అందరికీ, ఎట్లా ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ నా క్యాండిడేచర్ ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంట్లో అత్యధిక వయసు తక్కువ ఉన్నటువంటి వారిలో ఒక యంగ్ లీడర్గా మీరు తెరపైకి వచ్చారు. యంగ్ లీడర్గా పోటీ చేయబోతున్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇప్పటికే మీరు కడియం ట్రస్ట్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు చూపెడుతూ ఉన్నారు. ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఎట్లా మీరు పరిష్కారం చేయబోతున్నారు? నా మెయిన్ మోటో, మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసింది కూడా పిల్లల్ని రీచ్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని, పేద పిల్లల్ని మరియు బాలికలు, తర్వాత మహిళలు, వీళ్ళ ఆరోగ్యము, విద్య, వీటిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికీ టాయిలెట్స్ లేవు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఉంది. అయితే ఈ రెండింటిని డెవలప్ చేస్తూనే వరంగల్లో ఉన్న ఇతర సమస్యలపైన పోరాడము, ప్లస్ వరంగల్ అభివృద్ధికి పాటుపడడం, ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటివరకు ప్రధానంగా మీ దృష్టికి వచ్చినటువంటి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంత పర్టికులర్గా ఏం లేవు. ఎంతలాగో వీళ్ళు మన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో, కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత రోడ్ లైన్స్, రైల్వే లైన్స్, వీటన్నిటిపైన అయితే ముఖ్యంగా మనము పోరాడాల్సిన అవసరం ఉంది. మనకి ఒక సమగ్రమైన ఇండస్ట్రీ కావాలి. సో దట్ ఎక్కువ మందికి ఉపాధి కలిగే విధంగా డెవలప్ అవ్వాలి వరంగల్ అన్నది నా ఉద్దేశం. వరంగల్లో ముక్కోనపు పోటీ కనిపిస్తుందనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నారు. మీకు ప్రధాన పోటీదారుగా ఎవరిని మీరు భావిస్తూ ఉన్నారు? ప్రస్తుతానికి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించలేదు. అట్లాగే బీజేపీ నుంచి వెళ్ళిన వ్యక్తి తన నియోజకవర్గంలోనే గెలవలేని పరిస్థితిలో ఉన్న అతన్ని తీసుకొచ్చి బీజేపీ క్యాండిడేచర్గా పెట్టారు. కాబట్టి నేను కేవలం, మనందరికి తెలుసు బీజేపీ తెలంగాణలో అంత అదిగా ఏం లేదని, ఓన్లీ నేను బీఆర్ఎస్ వాళ్ళనే పోటీగా భావిస్తున్నాను. అయితే బీఆర్ఎస్ నుంచి కొంతమంది మీ పైన విమర్శలు, అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇందులోకి రావడం వల్ల కొంతమంది మీ పైన, మీ తండ్రి గారి పైన విమర్శలు చేస్తున్నారు. మీరు ఎట్లాంటి వాటికి ఏం సమాధానం చెప్తారు? యాక్చువల్లీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళ మీటింగ్స్ కానీ నేను ఏది చూడలేదు, వినలేదు. ఎందుకంటే నాకు అవసరం లేదు అది. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన దిశగా వెళ్ళాలన్నప్పుడు ఇట్లాంటి రాళ్ళు తాగులుతూనే ఉంటాయి. వాళ్ళు ఎట్లాగో ముందు నుంచి మా మీద అక్కస్తో ఉన్నారు కాబట్టి దాన్ని వెళ్ళగట్టడం జరిగింది తప్ప అందులో కొత్త ఏమీ లేదు. ఎట్లాంటి, అంటే మీరు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి అంశాలతో, అంటే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా కాబోతున్నారు, ఎట్లాంటి అంశాలతో ముందుకెళ్తారు? మహిళ అయితేనే మహిళల సమస్యలు చాలా అంటే అంతర్లీనంగా, లేకపోతే డీప్గా తెలిసి ఉంటుంది. ప్లస్ అందులో నేను ఒక డాక్టర్గా నా దగ్గరకు వచ్చే మహిళల సమస్యలు కానీ, పిల్లల సమస్యలు తెలిసిన దాన్ని కాబట్టి ఫస్ట్ నేను ఎట్లయినా బీయింగ్ ఏ డాక్టర్ హెల్త్ పైన ప్లస్ వాళ్ళ విద్య పైన కాన్సన్ట్రేట్ చేస్తాను. వాళ్ళందరికీ ఒక ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏ విధంగా మనము సహాయపడగలమో చూస్తూ వాళ్ళకి ఏ పథకాలు తీసుకొస్తే బాగుంటుంది అనేది చర్చిస్తూ ముందుకెళ్తాము. ఇది కడియం కావ్య గారి అభిప్రాయం. ఎట్టకేలకు కాంగ్రెస్ టికెట్ అయితే కడియం కావ్య గారికి దక్కించుకున్నారు. అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తులన్నింటినీ కూడా తను కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని పోటీకి సిద్ధమవుతున్నానని ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.